ఈ దినాన్ని చాలా ఆందోళనకరంగా ఉన్నారు. అందరు హృదయంలో కూడా దేవుడు సమాధానమును పెద్దలందరిని బట్టి, ప్రతి ఆర్గనైజేషన్ బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇటు ఐక్యత మనం ఎదుర్కోవడానికి ఐక్యతగా మనం ముందుకు సాగాలని, మరి ముఖ్యంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు అసాధ్యమైనది లేదు. స్తుతిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మన మధ్యలో మరో అద్భుతాన్ని దాచి ఉన్నాడు. మీరు చూస్తుంటే నిన్న రాజమండ్రిలో ఇవాళ ఎప్పుడు కూడా కని విని ఎరుగని రీతిలో టీవీ స్పీకర్స్ అవ్వచ్చు, పాస్టర్స్ అవ్వచ్చు, లీడర్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ రాజమండ్రిలో చేరుకొని క్రైస్తవ సమాజాన్ని పక్షాన వారి స్వరం వినిపించారు. ఒక యునైటెడ్ ఫేస్ చూపించారు. అదే విధంగా ఇవాళ విశాఖపట్నంలో మరి నాయకులందరూ కూడా కలిసి ఒక దాటి మీదకి వచ్చారు. అంటే అది కేవలం ఈ దురదృష్టకర సమయం అవ్వచ్చు, కానీ దీని వెనకాల దేవుడు దాచిపెట్టిన ఒక గొప్ప అద్భుతం అని నేను భావిస్తున్నాను. మన అందరినీ వెలిగిస్తున్నాం. ఈ వెలుగు చిరకాలము వెలగాలనే ఆ దృక్పథంలో మనమందరం ఉండాలని కోరుకుంటూ ప్రార్థనాపూర్వకంగా చేసుకుందాం. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమిస్తున్న మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా నానా, ఈ యొక్క ప్రియదాసుడు ప్రభా ప్రవీణ్ పగడాల గారి గురించి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమైన సెలవు ఇచ్చావు. నీ దయగల నామంలో ప్రభా మరి ముఖ్యంగా ఈ విశాఖపట్నమే కాకుండా ఏవైతే భారతదేశము, ఏవైతే ప్రపంచంలో ప్రభా ఈ ప్రియకుమారుడి యొక్క మరణం ద్వారా అందరూ ఐక్యపరచబడడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రం నాయనా. నానా ఈ యొక్క సమయంలో నానా ప్రభుత్వం నుంచి మాకు న్యాయం జరగాలని మేమందరం క్రైస్తవులుగా నానా అనేక మంది బిడ్డలతో కలిసి కులమత భేదం లేకుండా అందరం నానే న్యాయం కోసం పోరాడుతున్నాం తండ్రి. ఈ సమయంలో ఈ మండల కాలంలో మాకు ఇచ్చిన మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న కిరణ్ అబ్దియాస్ గారు ప్రార్థన చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ తో నింపుతున్నావు తండ్రి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జీవంతో నింపుతున్నావు తండ్రి. నూతన కార్యాలు మా జీవిత రీతి మొదలుకో. ఏదో రీజన్ బట్టి కాదయా, నీ వెలుగు పట్టిన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి మేము పొందుకుంటున్నాము తండ్రి. అలా అయితే మన బ్యానర్స్ పక్కన పెడదాం. మన మధ్యలో పెద్దలు విల్సన్ బాబాయ్ గారు ఉన్నారు. వారు మన ప్రార్థనలో నడిపిస్తే మనం అందరం కలిసి మోకరించి దేవుని అట్లా మన విజ్ఞాపన చేసుకుందాం. రెవరెండ్ విల్సన్ బాబు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని గురించి ప్రార్థన చేయడం ఆశీర్వాదం గురించి దేవుడు కనకారాన్ని మన హృదయాలు దేవుని లేవనెత్తి ఆయన కొరకు, ఆయన సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం.
నా ప్రభా మాకు సహాయము నీ దగ్గర నుండి వస్తుందని నమ్మి ఈ విశ్వాస యాత్రలో ఇవాళ మేము పట్టుకున్నటువంటి ఈ యొక్క చిన్న కార్యక్రమం పోవాలని ప్రభా, మరి ముఖ్యంగా ఇవాళ మాకు విశాఖపట్నం క్రైస్తవులలో ఐక్యమత్యాన్ని ఇస్తూ ఈ రాత్రిలో ప్రభా మా మధ్యలో గొప్ప కార్యాన్ని, మరి ముఖ్యంగా ప్రభు మా యొక్క రాష్ట్రంలో గొప్ప కార్యాన్ని, అలాగే మా దేశంలో గొప్ప కార్యాన్ని. నిన్న రాజమండ్రి ప్రాంతంలో ప్రవీణ్ పగడాల గారిని అనుమానాస్పద పరిస్థితుల్లో మరి మృతి చెందిన అని గమనించి పోలీసులు అది రోడ్ యాక్సిడెంట్ అని చెప్పి వారు దాన్ని పరిగణించడానికి చేసిన ప్రయత్నంలో క్రైస్తవ సమాజం అంతా ఏకమయ్యి ప్రవీణ్ పగడాల గారికి ఇప్పటికే అనేక ప్రాణహాని ఉంది అని చెప్పి ఆన్లైన్లో కూడా ఆయనకి చాలా థ్రెట్స్, ఫోన్ కాల్స్ ద్వారా థ్రెట్స్ రావడం అన్నది మేము చూసాం. కాబట్టి క్రైస్తవ సమాజం రెండు రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దలందరూ వచ్చి అది నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీ జరగాలి, ఇది కేవలం రోడ్ యాక్సిడెంట్ కింద పరిగణించి అది కేసు క్లోజ్ చేయకూడదని చెప్పి పోస్ట్ మార్టం కోసం మేము మరి డిమాండ్ చేసి, అలాగే వీడియో రికార్డింగ్ ఆఫ్ పోస్ట్ మార్టం కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరి దానికి ప్రభుత్వం స్పందించి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ఇది విచారణ చేపడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము దాన్ని బట్టి మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కానీ ప్రాముఖ్యంగా ఏంటంటే మాకు ఇది పోలీస్ ఎంక్వైరీ కాదు, మాకు సిఐడి ఎంక్వైరీ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన్ని 2 సార్లు ఆయన పైన దాడి జరిగింది అన్నది మా అభిప్రాయం. కొవ్వూరు టోల్ గేట్ ముందే ఆయన మీద ఒకసారి దాడి జరిగి ఆయన బండికి మరి జరిగిన డ్యామేజ్ మనం వీడియోస్లో చూడగలుగుతున్నాం. అదే రీతిగా ఆ కొవ్వూరు టోల్ గేట్ నుంచి వచ్చిన తర్వాత రాజమండ్రి సమీపంలో మరి ఆయన మృతదేహం లభించడం బట్టి చాలా అనుమానాలు ఉన్నాయి. చాలామంది ఆయనకి మరి డెత్ థ్రెట్స్ ఎవరైతే ఇచ్చారో దాన్ని పరిగణించుకొని సిఐడి ఎంక్వైరీ తప్పనిసరిగా మరి ప్రభుత్వం తీసుకోవాలి అని మేము కోరడం జరుగుతుంది. నా పేరు జేమ్స్ వికే కుంపట్ల. నిన్నటి దినాన్ని మేము అక్కడికి వెళ్ళడం జరిగింది, ఆ క్రైమ్ జరిగిన ప్రాంతానికి. అక్కడ పోలీసులు చెప్తున్న విధానం ఒకటి ఉంది, అక్కడ పోలీస్ టీంలు కూడా పెట్టించారు, వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు. అక్కడ ఒక పెద్ద కర్ర ఉంది, కర్రకి రక్తం అంటుకొని కూడా ఉంది. అవేమీ దాన్ని కలెక్ట్ చేయట్లేదు పోలీసులు, దాన్ని దృష్టి పెట్టట్లేదు. కేవలం ఏం చెప్తున్నారంటే ఆయన స్లిప్ అయిపోయి పడిపోయాడని చెప్తున్నారు. విజువల్స్లో డిఫరెంట్గా ఉంది. అంతేకాకుండా ఆయన ఛాతీ మీద బూటుకాలు ముద్ర కూడా ఉన్నది. ఇట్లాంటి చాలా సంఘటనల వల్ల ఇటువంటి చాలా ఇంకా అనేక రుజువులు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబం భయపడిపోతుంది, కుటుంబం చాలా వణికిపోయి పోస్ట్ మార్టం కూడా వద్దు, మేము ఏ కంప్లైంట్ కూడా చేయమంటున్నారు. ఎందుకంటే చాలామంది ప్రభుత్వం తరపున అంటున్నారు, పార్టీ తరపున అంటున్నారు, మతోన్మాదులు అంటున్నారు. కుటుంబానికి భయం పెంచిన బట్టి భార్య కూడా అసలు భర్తని చూడడానికి రాజమండ్రి రాలేని పరిస్థితి ఉంది. కనుక ప్రభుత్వం చట్ట పరిధిలో క్రైస్తవ మైనారిటీకి న్యాయం చేయాలని కోరుతూ ఈ మాటలు మేము ముగిస్తున్నామండి.